ఇండిగో ఎయిర్‌లైన్స్. ఇది ఈ సంస్థ విఫలమవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. అది చాలా సంచలనం అయిపోయింది. అది పెద్ద వార్త కూడా అయింది. అయితే ఇప్పటికే 13వ తారీఖు డిసెంబర్ అన్నమాట. ఇప్పటికి కూడా ఆ ఇండిగో సేవలు పెద్దగా మెరుగుపడింది ఏమీ లేదు. దానికి కారణాలనేక ఉండొచ్చు. అయితే ఇండిగో సంస్థ ఇలా చేస్తుంది అని చెప్పేసి ఎవరూ ఊహించలేదు. మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారిని బాగా విమర్శిస్తున్నారు. అయితే ప్రజలు గమనించాల్సిందేంటంటే, భారతదేశంలో అంతర్గతంగా విమానాలు ఎక్కువగా సర్వీస్ అందించే సంస్థ ఏదంటే ఇండిగోనే. దానికి భారతదేశంలో 62% పైబడి 65 అంటున్నారు, 62.8% అంటున్నారు. ఇలా ఇంత శాతం ఎదిగి తనకంటూ పోటీగా ఎటువంటి విమాన విమానయాన కంపెనీ లేకుండా చేయగలిగింది అంటే, అది కేవలం ఒక కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారి వల్ల అయ్యిందంటారా? ఆ మాత్రం తెలియకుండానే ఈ జాతీయ ఛానళ్ళు, ప్రసార మాధ్యమాలు రామ్మోహన్ నాయుడిని బాధ్యత చేయటం ఎంతవరకు సబబు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటే ఇంత పెద్ద 140,00,00,000 మంది జనాభా గల దేశంలో అంతర్గతంగా విమానయాన సర్వీసులు నడుపుతున్న ఒక కంపెనీ మొత్తం భారతదేశంలోకెల్లా 62% ఆక్రమించుకునే దాకా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు దానికి కేవలం ఇప్పటికిప్పుడు రామ్మోహన్ నాయుడు గారు మినిస్టర్ అయిపోగానే 62% వచ్చేయలేదు కదా! దీన్ని ఎలా అయినా సరే భారతదేశ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం జరిగిందేదో జరిగిపోయింది. కాతే దాన్ని ఏదో ఒక మినిస్టర్ మీదో లేకపోతే ఇంకొకళ్ళ మీదో తోసివేసి చేతులు దులుపుకోకుండా ఇటువంటి ఘటన మరొకసారి పునరావృతం కాకుండా ఉంటే బాగుండిద్ది. భారతదేశం యొక్క పరువుని మంటగలిపే విధంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసిన తర్వాత మరోసారి ఇంకొక ఎటువంటి విమానయాన సంస్థ అయినా సరే ఇటువంటి పనులు చేయటానికి ధైర్యం చేయలేనంత విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అంతేకాదు ఎంతోమంది పాసెంజర్లు, ఎంతోమంది ప్రయాణికులు ఎన్నో కారణాల వల్ల ఆగిపోయారు. అలాంటి వారికి కేవలం డబ్బు రిఫండ్ ఇచ్చేయటం వల్ల వాళ్ళ సమస్య తీరిపోదు. కనీసం ముందుగా ఇలా క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ ఇండిగో విమానయాన సంస్థను భవిష్యత్తులో ఇంకోసారి ఇటువంటి పనులు చేయకుండా చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి.